హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్ర సార్ని. ఈరోజు మీ ముందుకి మళ్ళీ రావడం జరిగింది. ఎందుకు అని అంటే, చాలామంది కూడా మనకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వస్తాం అని అనుకుంటున్నారో, పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతాము అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, మీ జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలండి. ఇవందరూ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, ఈ 10th క్లాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ కంప్లీట్ అయిపోయి తాజాగా ఎవరైతే బయటకు వచ్చారో ఫ్రెషర్స్, వారికి కూడా చాలా ఉపయుక్తమైనటువంటి సమాచారం. ఓకే, దీన్నే ఏమంటారంటే బాండ్ సిస్టమ్ అంటారు. బాండ్ సిస్టమ్. ఓకే, అయితే బాండ్ సిస్టమ్ ముందుకి వెళ్ళే ముందు కూడా అందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఏంటంటే మీరు నా యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. అయితే ఇదందరూ కూడా మీ అందరికీ కూడా నేను నా తరపు నుంచి మీరు ఉచిత సలహా అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, మీకు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎవరైతే లేటెస్ట్గా ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వారు అయితే వారికి ఇంకొక 3 years 4 years ఉండాలి. అంటే 14, 15 లేకపోతే 16 సంవత్సరాలు. ఆ టైంకి 10th క్లాస్ అందరూ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, అయితే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేవారు ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం వచ్చే వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు దాటుతాయి అన్నమాట. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నవారు చాలామంది ఉంటారు. ఇంట్లో వాళ్ళు అడగడం, ఇంట్లో వాళ్ళు నాయన ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టు, అది బాగుంటుంది, నీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది, అసలు మీ తరతరాలు కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారి కళలను మీరు సాకారం చేసుకోవడానికి నేను చెప్పేటటువంటి సూచనలు అనేవి బాగా ఉపయుక్తకరంగా ఉంటాయని చెప్పేసి మీకు కొన్ని సూచనలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్, డిగ్రీ లేకపోతే పాలిటెక్నిక్, ఇవైతే ఐటీఐ మరియు బీటెక్, బీఫార్మా లేకపోతే ఎంబీబీఎస్ కూడా, ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ అండ్ ఇంకా డెంటల్, మిగతా ఆయుష్ డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి డాక్టర్స్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారండి. నేను చెప్తున్నాను, గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చెప్పాలనుకున్నట్లయితే ఆయుష్లో చేసేవారు, ఆయుష్ డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్నారు, చాలామంది. వారు కూడా మొన్న రీసెంట్గా సచివాలయం ఉద్యోగాలు కూడా రాసి సచివాలయ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఓకేనండి, ఈ విధంగా ఉంది సినారియో. అయితే నేను మీకు చెప్తున్నటువంటి ఇక బాండ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీరు పాటించినట్లయితే మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే 10th క్లాస్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ కూడా చేస్తారు చాలా వరకు. అప్పుడే మీకు సమాజంలో కొంత ఈ మొత్తం ఓవరాల్గా కూడా ఏం జరుగుతుంది సమాజంలో అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది మీకు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు వచ్చేటప్పుడు మేము ఏ విధంగా చదివితే ఈ యొక్క సమాజానికి బాగుపడే విధంగా, అదేవిధంగా నా యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ని నేను సాకారం చేసుకునే విధంగా, నేను ఉద్యోగాన్ని కొట్టే విధంగా ఉంటుందనేది మీకు చెప్పదలుచుకున్నానండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఈ యొక్క డిప్లొమా కూడా కంప్లీట్ చేసి లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే వచ్చే ముందు మీరు ముందే డిసైడ్ చేసుకోండి. రైల్వేకి ప్రిపేర్ అవుతారా, లేకపోతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతారా, గ్రూప్స్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఇక మనకి చిన్నవి కాదు, అది కూడా పెద్ద ఉద్యోగాలు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అవుతారా అనేది కూడా మీరు ముందుగానే బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఆ యొక్క సిలబస్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి చెప్పాలనుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటినీ కూడా ఎక్కువగా క్యాచ్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వచ్చు.
ఓకే. ఆ, ఈ ఇదే కాకుండా జనరల్ అవేర్నెస్లో భాగంగా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటిని కూడా బాగా చదువుకోవాల్సినంత అవసరం అయితే ఉంటుంది. ఇవి అందరూ కూడా చదువుతారు. ఇంకోటి సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్లో మనకి ఏమేమి ఉంటాయి? హిస్టరీ, జాగ్రఫీ, మనకి ఏదైతే ఈ ఎకానమీ, అదేవిధంగా మన భారత రాజకీయ వ్యవస్థ, దాన్నే మనం భారత రాజ్యాంగం అని చెప్పేసి అంటాం, దాన్నే మనం పాలిటీ అని చెప్పేసి అంటాం. ఇటువంటివన్నీ కూడా దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు ఓకే మనం చెప్పుకోవచ్చు. ఓకే, అది సోషల్ సైన్స్ అంటారు దాన్ని. ఓకే, అయితే ఇటువంటి వాటన్నిటిలో కూడా మీరు చదువుకోవాలి, వాటిపైన పరిజ్ఞానం తెచ్చుకోవాలి. ఒకే దానికి ఫిక్స్ అవ్వండి, ఒకే ఉద్యోగాన్ని ఫిక్స్ అవ్వండి. ఏ ఉద్యోగం? మీరు ఎస్ఎస్సి రాయాలనుకున్నారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దాంట్లో డిగ్రీ కంప్లీట్ అయిన వారికి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వారికి, ఏది సీజీఎల్లో ప్రిపేర్ అయినట్లయితే మీరు సిహెచ్ఎస్ఎల్ కొట్టగలరు. మీరు అదే సీజీఎల్ కంటిన్యూ అయినట్లయితే సిహెచ్ఎస్ఎల్ మిస్ అయినా సరే ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది కొట్టేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగని కొన్ని సంవత్సరాల తరబడి మాత్రం వెయిట్ చేయొద్దు ఆ యొక్క ఉద్యోగం కోసమని. ఏదైతే 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు ఉంటాయో ఆ 2 years మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. అంతకుమించి ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీరు పెట్టొద్దు. ఇంకా పేరెంట్స్ కూడా ఇబ్బంది కూడా పెట్టొద్దు. ఓకేనండి. ఎందుకు అని అంటారంటే, ఎంతవరకు అంటే పేరెంట్స్ ఇప్పుడు మనకి పెర్ క్యాపిటా తలసరి ఆదాయం తగ్గడానికి కూడా కారణం ఏంటంటే, చాలా వరకు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆయా జిల్లాల్లో, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెర్ క్యాపిటా కూడా తగ్గుతూ ఉందండి. పెర్ క్యాపిటా కూడా తగ్గుతూ ఉంది ఆయా జిల్లాల్లో. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అచ్యుతాపురం సెజ్ ఉంది, లేకపోతే విజయవాడ ఈస్ట్లో మనకి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ విజయవాడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. తలసరి ఆదాయం అంటే మనకి పెర్ హెడ్ నువ్వు ఎంతవరకు సంపాదిస్తున్నావు ఒకడు అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఎంతవరకు సంపాదించినాడు, తన యొక్క మొత్తం ఆదాయం ఎంత ఆ యొక్క సంవత్సరానికి అని చెప్పేసి తెలియజేసేది. ఓకే, అయితే మీకు అందరికీ కూడా బాండ్ సిస్టమ్ అనేది చెప్తున్నాం కదా. బాండ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మీరు ఎవరైతే ఒక సవాల్ విసిరాలి, నేను ఇలా 2 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తాను, లేకపోతే 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోయినట్లయితే మరి నేను 3rd year మరి వెళ్ళను, అక్కడి నుంచి నేను నాకు సంబంధించి ఏ ఉద్యోగం అయితే సూట్ అవుద్దో ఆ ఉద్యోగానికి నేను వెళ్ళిపోతాను. ప్రైవేట్ కంపెనీకైనా నో ప్రాబ్లం, అక్కడి నుంచి మంచి అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి నన్ను కూడా మళ్ళీ ఫ్రెషర్గా తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇక ట్రైనింగ్ ఇచ్చి కూడా తీసుకున్నటువంటి సంస్థలు చాలా వరకు ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫార్మా ఇండస్ట్రీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ఎంపీసీ, బైపీసీ చదివిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఫార్మా ఇండస్ట్రీలో చాలా వరకు కూడా లేటెస్ట్గా వాళ్ళకి స్కిల్ ఇచ్చి, వారికి అదేవిధంగా ఫుడ్, బెడ్ ఇవన్నీ కూడా ఇచ్చి వారికి ఏం చేస్తున్నారు అని అంటే, ఇటీవల చాలా వరకు కూడా వారికి ఇక ప్రోత్సాహకాలు పెట్టి ఇచ్చి వారికి గ్రాడ్యుయేషన్ కూడా చదివించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కూడా చదివించుకొని మరి వాళ్ళ కంపెనీలోనే ఇంకా పెద్ద ఉద్యోగాలు అనేటువంటివి చేరుకునే విధంగా వారు తయారు చేస్తున్నారన్నమాట. అంటే నేను చెప్పినటువంటి భావన ఏంటంటే, మీరు ఏదైనా ఎగ్జామ్ తీసుకోండి, 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయండి. 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయండి, అంతకుమించి ఇంకా ఎక్కువ సంవత్సరాలు వద్దు. ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదివినట్లయితే చాలా వరకు ఇబ్బంది పడిపోతారు. నేనంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నానండి. అంటే నేను డిస్కరేజ్ చేయట్లేదు ఎవరిని కూడా. ఎవరైతే ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారో ప్రిపరేషన్, ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో 10-15 సంవత్సరాలు ఇలా ప్రిపేర్ అవుతున్నారో, ఇక 5, 6, 10, 15 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారో, నో ప్రాబ్లం, ప్రిపేర్ అవ్వండి. ఏముంది, చక్కగా ఎంతోమంది యుద్ధాలు చేశారు చరిత్రలో, వాళ్ళని చూస్తేనే మనం ప్రేరేపించాలి, మనం గమనించుకోవాలి. చాలా వరకు కూడా మనం వారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా సరే సీనియర్స్ ఆస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఉద్యోగం ఇంతవరకు కష్టపడండి. కానీ ఫ్రెషర్స్ మాత్రం 2 సంవత్సరాలు అంతకుమించి ఎక్కువ వెళ్ళొద్దు. ఉద్యోగం 2 సంవత్సరాల్లో కొడితే మాత్రమే మీకు సాధ్యమవుతుంది.
అని చెప్పేసి మీరు ఒక బాండ్ రాసేసింది. బాండ్ రాసేసి ఏం చేస్తారంటే, మీకు ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఉంటారో ఓకే, అదేవిధంగా మీకు ఎవరైతే మీకు నమ్మదగ్గంగా ఉంటారో, ఎవరైతే మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటారో వారికి ఆ బాండ్ పేపర్ సమర్పించండి. ఇది కానీ నేను కంప్లీట్ చేయకపోతే మీరు దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు రాసి ఇచ్చేసేయండి. 2 సంవత్సరాలు మీది కాదనుకుని కూర్చున్నట్లయితే మీరు కంపల్సరీగా మీరు ఉద్యోగాన్ని కొడతారు. ఆ బాండ్ రాసినట్లయితే ఇంకా కూడా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు. చాలామంది అంటారు పేరెంట్స్ కూడా, రే ఇది చిన్న ఉద్యోగము, దీనికి కాదురా కొడితే పెద్ద ఉద్యోగం కొట్టాలి, లేకపోతే ఆ పక్కోడు చూడోడు డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడట, అక్కడ చూడు అక్కడ టీచర్ అయ్యాడట అబ్బాయి, లేకపోతే ఈ అమ్మాయి చూడు ఇది ఈ గ్రూప్ 1 కొట్టిందండి అని చెప్పేసి వాళ్ళ సామర్థ్యాలు బట్టి ఉంటే అవన్నీ కూడా. ఇప్పుడు మీకున్న సామర్థ్యం ఏంటి, మీకున్న కెపాసిటీ ఎంత అన్నది అనేది మనకు తెలుసు ఆటోమేటిక్గా. కాబట్టి అది మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసుకుని వెళ్ళాలి. అంతే తప్పించి ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం అంతవరకు వెళ్ళనవసరం లేదు. మీరు డిప్రెషన్కి ఎక్కువగా వెళ్ళనవసరం లేదు. ఇక్కడ హార్ట్లో మీకు తెలిసి ఉంటుంది, మీరు ఏ ట్రేడ్ అయితే మీరు ఎంచుకుంటున్నారో, మీరు దేనికైతే ఫిక్స్ అవుతారో, మీకు ఏ ప్రొఫెషన్ అయితే నచ్చుతుందో అది మీకు అందరికీ తెలుసు. ఇది నేను చెప్పనవసరం లేదు, ఆల్రెడీ చాలా వరకు కూడా చెప్పున్నారు కూడా. ఓకే, మీ చుట్టూ ఉండే సరైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చేవారు కూడా చాలామంది కూడా ఈ విషయం మీకు ఏదో ఒక రూపంలో మీకు చెప్పుంటారు కదండి. కాబట్టి ఈ బాండ్ సిస్టమ్ అనేది పెట్టుకోండి. 2 సంవత్సరాల్లో నేను ప్రిపేర్ అయితే 2 సంవత్సరాలు నేను ఉద్యోగం కొడతాను, ఆ ఉద్యోగానికి నేను సరిపోతాను అని చెప్పేసి మీరు కంపల్సరీగా కూడా నేను అదే ఉద్యోగం కొడతాను అనేటటువంటి భావన మీలో కలిగించుకొని మీరు ఒక బాండ్ పేపర్ రాసి మీరు సంతకం చేసి ఇచ్చినట్లయితే మీకు ఒక మానసిక స్థైర్యం అనేది పెరుగుతుంది అన్నమాట. మానసిక స్థైర్యం పెరిగి ఎలాగైనా సరే ఈ ఉద్యోగం కొట్టాలి అనేటటువంటి భావన ఉంటుంది. లేకపోతే ఈ 2 సంవత్సరాలు నేను కొట్టకపోతే మరి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి మరి సెటిల్ కాలేనేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. ఓకే, కాబట్టి ఇటువంటి దాన్ని పెట్టేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకొని ఇక 2-3 సంవత్సరాల కంటే 2 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వద్దు, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే చాలా వరకు కొంతమంది లైఫ్స్ నేను చూశాను. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ప్రైవేట్లో కూడా చాలా వరకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ నేను ప్రైవేట్ కంపెనీలు కూడా ఎందుకని అంటున్నాను, యాక్చువల్గా నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు కొన్ని సంవత్సరాల కాలంలో చదవాలని కూడా వెళ్తే నా ఇన్స్టిట్యూట్ కూడా నేను మీకు చెప్పుకోవచ్చు కదా, అంతే కదండి. యాక్చువల్గా మీరు బాగుపడాలని చెప్పేసి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ అనేవి కొంతమంది చెప్పడం జరుగుతుంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ కొంతమంది బయటికి చెప్పరు, కానీ కొంతమంది మాత్రమే అరుదుగా చెప్తారు. ఓకే, వారిని మీరు ఫాలో అయితే ఓకే మీ యొక్క జీవితం కూడా మీకు సుగమంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు అండి, ఏదైనా బ్యాంకింగ్, ఓకే, సివిల్స్ కానీ, నెక్స్ట్ ఇంకా ఈ ఎస్ఎస్సి, రైల్వే 2 కూడా ఒకటే సిలబస్ ఉంటుంది మ్యాక్సిమం దగ్గరగా. ఓకే, అదేవిధంగా మీకు ఇంకా చూసుకున్నట్లయితే ఏవైతే మనకి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక విషయం, స్టేట్ గవర్నమెంట్ విషయంలోకి వచ్చినట్లయితే 2 to 3 years అలా ఉంటుందన్నమాట నోటిఫికేషన్ ఒక పరిధి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే, రైల్వే వదిలేసినట్లయితే, ఎస్ఎస్సిలో చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది మనకి పునరావృతం అవుతూ ఉంటాయి. 3 కూడా ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఈ 3 కూడా పునరావృతం అవుతాయి. మరియు ఆయా ట్రేడ్ లెవెల్లో కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి అలాంటి వాటికి మీరు ఒక చక్కని ప్రణాళిక రచించుకొని 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రిపేర్ అవ్వద్దు. ఒక 2 సంవత్సరాల కంటే ఎందుకు ప్రిపేర్ అవ్వద్దు అని అంటున్నానంటే, అక్కడ నుంచి మీకు తర్వాత మీకు కోర్స్ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ కోర్స్ కంప్లీషన్కి ఒక 2 years వరకు మాత్రమే, 3 years వరకు మాత్రమే మిమ్మల్ని ఫ్రెషర్గా గమనిస్తారు. తర్వాత మీకు ఫ్రెషర్గా మరి ఇంకెక్కడ ఉద్యోగం ఇవ్వరు. అప్పుడు మళ్ళీ మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కూడా మరి మీకు రాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బాగా ఓకే ఈ మైండ్లో పెట్టుకొని మీరు అయితే 2 సంవత్సరాలు, లేకపోతే మన వల్ల కాదా అనేటటువంటి మీకు అర్థమైపోతాయి. అంతకుమించి మరి ఓకే అవసరం లేదు అని చెప్పేసి
నేనైతే ఈ యొక్క మీకు బాండ్ సిస్టమ్ని చెప్పడం జరిగింది. ఈ వీడియో అనేది మీకు కంప్లీట్గా నచ్చినట్లయితే ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ కూడా యూత్ ఎక్కువగా ఈ యొక్క వీడియోని ఓకే వింటారు. ఓకే దీన్ని ప్రేరణగా తీసుకోండి. అంతకుమించి ఇంకా ఎక్కువ స్టెప్స్ మరి ఎక్కువ తీసుకోకుండా మీరు అందరూ కూడా ఓకే మీ యొక్క జీవితాలను కూడా ఒక లైన్లో పెట్టుకొని మీరంతా కూడా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్నీ కూడా ఓకే చేరుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీ సురేంద్ర సార్ని మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.